నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం ప్రతి పోలీస్ బాధ్యత. ఎస్పీ జానకి శర్మిల. అర్హులైన ప్రతి వికలాంగులకు యూడీఐడి కార్డులు అందించేలా చర్యలు. సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్. ఇందిరమైన నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో జిల్లా ఎస్పీ జానకి శర్మిల శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాయ నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. కోర్టు పనితీరు సమీక్షించి గత నెలలోని పెండింగ్ కేసుల స్థితిగతులు, సాక్ష్యాధారాల సమర్పణ, హాజరు శాతం వంటి అంశాలను విశ్లేషించారు. ప్రతి పోలీస్ స్థాయిలో కోర్టు డ్యూటీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోర్టు హాజరు సమయానికి పూర్తిస్థాయిలో న్యాయపరమైన ప్రామాణికత ఉండేలా ప్రతి ఆఫీసర్ జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమీక్షలో అడిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి వికలాంగులకు యూడీఐడి కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ అధికారులు ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కార్డుల మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికలాంగుల ధృవీకరణ కోసం చేపట్టే శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శిబిరాలు నిర్వహించే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు, వికలాంగులతైన సౌకర్యాల ఏర్పాటుకు జిల్లాల వారీగా 10 లక్షల చొప్పున నిధులు సమర్థవంతంగా వినియోగించి వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లుందగడ్డి శనివారం పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సారంగపూర్ మండలం దేవినగర్ తాండాకు చెందిన జాదవ్ ప్రకాష్ తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని, అలాగే ఇదే మండలం అడలి గ్రామానికి చెందిన జువ్వాడి రంజిత్రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లక్ష్మణ్ చంద మండలి కింద చెందిన గడ్డం సాయిరెడ్డి, చెరకటి రాముల కుటుంబాలను పరామర్శించారు. నిర్మల్ శీలా భారజమన్ ప్రభాకర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి నివాసం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటాన్ని నివాళులర్పించారు. నిర్మల్ పట్టణం గోల్లపేట చెందిన అడ్వకేట్ లింగంను పరామర్శించి ఓదార్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్లో పలువురు ఎంపీడీఓలు, హౌసింగ్ గాలతో ఇందిరమైన నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వారీగా ఆయా దశలో ఇందిరమైన వివరాలు అడిగారు తెలుసుకున్నారు. ఇందిరమైన నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తుండాలని చెప్పారు. మామడ మండలం నల్దుర్తి గ్రామ పంచాయతీ వెంకటాపూర్ తాండాలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ నిర్మల్ జిల్లా నిర్మల్ అటవీ శాఖ సమన్వయంతో వన్యప్రాణి చట్టాలపై అవగాహన కల్పించారు.
సీనియర్ సివిల్ జడ్జి రాధిక హాజరై గిరిజనులకు అటవీ వన్యప్రాణుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పిస్తూ అటవీ వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను తెలిపారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48A, 51A ప్రకారం ప్రతి భారతీయుని ప్రాథమిక కర్తవ్యంగా పేర్కొన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను, రాజలింగం, రామకృష్ణ, శ్రీనివాసరావు, లింగగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ చేయాలనుకుంటాడు, బాగా డబ్బులు సంపాదించాలని కోరిక ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చి మీ అమాయకత్వాన్ని వాడుకుని వాళ్ళ బిజినెస్కి మీరు హెల్ప్ చేయదు. మీకు కావాల్సింది తీసుకుంటారు, మీ సొంత అవసరాలకు మీరు ఫారెస్ట్ని వాడుకోవచ్చు, కానీ బిజినెస్ చేయొద్దు. ఫారెస్ట్ని పాడు చేయొద్దు. ఫారెస్ట్ అంటే చెట్టే కాదు, చిన్న చీమ దగ్గర కనిపించని బ్యాక్టీరియా నుంచి మనకు పెద్ద పులి వరకు చెట్లు, పక్షులు, ప్రతీది కూడా మనకి ఫారెస్ట్లో భాగమే. అవన్నింటికి కూడా హక్కు, మనకి ఎలా హక్కు ఉన్నాయి, మన బ్లడ్కే హక్కు ఉందో. ఎవరు పడితే వాళ్ళు మనం నుంచి కొట్టచ్చా? కొడితే ఊరుకుంటామా మనం? మన బ్లడ్కే హక్కు ఉంది. మనల్ని ఎవరైనా హామ్ చేస్తే మనం వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం, లేదంటే తిరిగి కొడతాం కదా. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి తిరిగి కొడతాం, లేదంటే పోలీసు వాళ్ళకి చెప్పి కంప్లైంట్ ఇస్తాం, ఊళ్ళో పెద్దవాళ్ళకి చెప్తాము, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తాము కదా. కానీ ఫారెస్ట్కి వాయిస్ ఉందా? పక్షులకు వాయిస్ ఉందా? లేదు. మరి దాని బాధ్యత మనదే. మనం దాన్ని వాడుకుంటాం, దాని మీద ఆధారపడి మన ముందు తరాలు బ్రతకగలవు అని అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కల్చర్ నుంచే వస్తుంది. చట్టం మనకి ఏది కావాలో, మనం ఏది ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏది కాపాడుకోవాలో, మన అవసరాలు ఏంటో అవే చట్టాల రూపంలో పేపర్లోకి వస్తాయి. సో కాబట్టి మన ముందు తరాల వాళ్ళు మనకి ఏది చెప్పారు, ఈ సాంప్రదాయాలు, అడవిని కాపాడుకోవడం, ఇదంతా కూడా పేపర్ రూపంలో, చట్టాల రూపంలో ఉంటుంది. కాబట్టి మీకే ఈ ఫారెస్ట్ గురించి వాటన్నిటి గురించి మాకు ఎక్కువగా తెలుసు. సో మా అందరు రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ కలిసి ఫారెస్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమందరూ. మీ సహాయ సహకారాలు మాకు కావాలి, అధికారులు. ఇటీవల జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ జాతీయ స్థాయిలో నీతి యోగ్ జలశక్తి విభాగంలో గుర్తింపు పొంది కేంద్ర మంత్రి ద్వారా అవార్డు తీసుకున్న సందర్భంగా ఎస్సీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ సన్మానించారు. జలశక్తి కార్యక్రమంతో పాటు బాలశక్తి అనే విద్యార్థుల కోసం నిర్మల్ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఎస్సీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్, తంగూరు వెంకటరాజం, జాడి శ్రీనివాస్, సన్నపూర్ బాలాజీ తదితరులున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ 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 వాసవి కన్యాకుమారేశ్వర ఆలయంలో కార్తీక మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు వాసవిమాత పారాయణ జరిపారు. అనంతరం దీపాలు వెలిగించారు. అధ్యక్షుడు ఆమెడ్ శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే నవంబర్ 2న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా, నిజామాబాద్ అర్మన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా హాజరవుతున్నట్టు వివరించారు.
దిక్కులకెళ్ళిరి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను పెనుకొండ వదిలి వాళ్ళు వారు అష్ట కష్టముల తోడను దుఃఖపూరితములు తోడను యుంగినా జనకుల इधर देखो జరగకు బ్యాగ్ ఇట్లా ఉండు ఇగో సైడ్ తీస్తుంది మాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం వాసవి మాత ఆలయం కమల్ రోడ్ శ్రీవేరి భవన్ అలాగే ఆర్యవైశ్య పట్టణ సంఘం తరఫున మనము ఈరోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆనాటికి మహా వాసవి దీపోత్సవ కార్యక్రమం అని చెప్పి నామకరణం చేసుకున్నాం. మొదటి శుక్రవారం ఎంతో పవిత్రమైంది. వందల సంఖ్యలో ఈరోజు మహిళలు కూడా ఆర్యవైశ్యులు వచ్చారు. అలాగే వైశ్య బంధువులందరూ కూడా వచ్చి ఇంటి కార్యక్రమాన్ని అమ్మవారికి దీపాలంకరణ చేసి ఎంతో అద్భుతంగా ఈరోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే కార్తీక మాసంలో ఇంకా ముంగడ కూడా వన భోజనాలు ఉన్నాయి. అవి కూడా అంగరంగ వైభవంగానే నిర్వహిస్తాం. అలాగే 2వ తారీఖు ఆర్యవైశ్య సంఘం పట్టణానికి నేను మొన్న గెలిచాను. దానికి ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. దానిలో భాగంగా మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు రావడం జరుగుతుంది ఆ రోజు 2వ తారీఖు రోజు. అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. లోకల్ కుటుంబపరులు కూడా అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వైశ్య సోదరులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇంటి కార్యక్రమాలన్నీ మీరు విజయవంతం చేయాలని కోరుతూ జై వాసవి జై జై వాసవి. ఉద్యోగాలకే విశ్రాంతం, ఉద్యమానికి అవిశ్రాంతులు అంటూ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టనున్నారు. నిజాయితీగా చట్టబద్ధంగా అందాల్సిన ఆర్థిక వనరులు సకాలంలో అంతక ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటూ కుటుంబాల్లో పెద్ద పాత్ర పోషించిన విశ్రాంత ఉద్యోగులు సతమతమవుతున్నారు. గత 20 నెలల క్రితం అధికారంలో వచ్చిన ప్రభుత్వం తమ డిమాండ్లను పరీక్షించలేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగ సంఘం జిల్లాధ్యక్షుడు ఎంసీ లింగన్న, నిర్మల్ జిల్లా కార్యవర్గ యూనిట్ కోర్ కమిటీ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 7 డిమాండ్ల సాధనకు నిరసన ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. దిలావర్పూర్ మండల కేంద్రం రేణుకెళ్లమాలయంలో శనివారం నుంచి ఆదివారం వరకు శిఖ ప్రతిష్టాపన, పంచలో విగ్రహ, కాలభైర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయని వీడి సభ్యులు తెలిపారు. ప్రధాన పూజారి దేగామ నరేశ్వర్ మాధ్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం ఆదివారం నాడు పెద్ద ఎత్తున అన్నప్రసాదం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. జరుగుతున్నది. దీనిలో భాగంగా ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, నవగ్రహ వాస్తు, యోగిని క్షేత్రపాల సర్వతోభద్రమండల దేవతా స్థాపన పూజలు, లక్ష్మీ గణపతి నవగ్రహ హోమములు, వాస్తు హోమములు, ఏదైతే స్థాపించుకున్నామో ఆ స్థాపించుకున్నటువంటి దేవతా హోమములు, మూలమంత్ర హవనములు, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాస శయ్యాదివాసములు, ఆరతి మంత్రోత్సవాలు నేటి రోజున కార్యక్రమం సంపూర్ణమైనది. ఉదయం పూట ప్రాతస్సూత్రమంత్రి
సుముహూర్త సమయానికి దేవాలయ స్మారక ప్రతిష్టాపనం, అదేవిధంగా రేణుకాయలమ్మ విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట, తదనంతరం నవనాగర సర్వ ప్రతిష్ట, తదనంతరం బలిప్రదానము, పూర్ణాహుతి, ఆశీర్వచనంతో రేపటి వరకు ఒక కార్యక్రమం సంపూర్ణం. దేవరగూడ దేవస్థానంలో శనివారం స్వామివారికి పల్లెకూరి ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం భక్తులు స్వామివారి పల్లకిని మాడవీధులను శోభయాత్ర చేపట్టారు. గోవిందనామతో శోభయాత్ర కనుపడ కొనసాగింది. ఈ కార్యంలో మాజీ చైర్మన్ కొండా శ్రీనివాస్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనంద నిలయ వర పరిపాలక ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి విద్యార్థులకు హామీలిచ్చి గద్దెనెక్కారన్నారు. 8,150 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రిమెంట్ పెండింగ్ ఉందన్నారు. 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీ బంద్కు పిలుపుడం జరుగుతుందన్నారు. విద్యార్థుల ముఖ గుర్తింపు పాత్రలో మామిడిపల్లి సంతోష ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమగ్ర శిక్ష ఎస్బిడి రాధారెడ్డి, వరంగరాజుడి కె సత్యనారాయణరెడ్డి జిల్లా విద్యార్థుల దర్శనం భోజనం చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 65 మంది విద్యార్థులకు ప్రతిరోజు 98% నుంచి 100% పిల్లలు రావడం, ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర సైతం పాఠశాల వేల కంటే ముందుగానే వెళ్లడంతో ఈ గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా రాజేంద్రను పలువురు అభినందించారు. సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని పద్మకుమార్ అధ్యక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి విలాస్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తోందన్నారు. 1991 నుంచి ఇప్పటివరకు 10,000 రిమెంట్లు తప్ప నూతన ఉద్యోగ కల్పన లేవన్నారు. ప్రతి ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. దాన్ని ఊసేలే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ రెడ్డి, బుక్యా రమేష్, రమాదేవి, పుండలీక్, జాదవ్ శంకర్ తదితరులు హాజరయ్యారు. ఇటీవల మరణించిన సిపిఐ జాతీయ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కర్నూలు బస్ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. నిర్మల్ జిల్లా మహాసభలు ఏర్పాటు చేసుకోవాలనే కానీ మరి అదేవిధంగా మరి ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవము అక్టోబర్ 31వ తేదీన విజయవంతం చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ కార్మికుల సమస్యల పరిష్కార నిమిత్తం కనీస వేతనానికే కానీ మరియు సమాన పనికి సమాన వేతనం పూర్తే కానీ మరి ఇవన్నీ పూర్తే కానీ మరి ఎప్పుడు మరి ఏఐటీసీ పోరాటంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అక్టోబర్ 31వ తేదీ నాడు మరి ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం ప్రతి పోలీస్ బాధ్యత. ఎస్పీ జానకి శర్మిల. అర్హులైన ప్రతి వికలాంగులకు యూడిఐడి కార్డులు అందించేలా చర్యలు. సెర్ఫ్ సిఇఓ దివ్యా దేవరాజన్. ఇందిరమేల నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.